మీరు ఈర్ష్యా ద్వేషాలతో ఏదైతుందో ఇలా కేసీఆర్ గారి మీద మీకు ఏమైనా ద్వేషం ఉంటే ఎలక్షన్లో చూసుకుందామయ్యా. సరే ఎవరేందో తేలిపోతుంది. రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, పెద్ద దూరం లేదు, అంతా 2 ఏళ్ళు చూసే దూరం గడిచిపోతుంది. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ ఓవర్. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ నియరింగ్. ఇప్పుడు 32 మాసాలు గడిచిపోయిందా? 32 మాసాలు గడిచిపోయింది. ఆల్మోస్ట్ మీకు అక్టోబర్ వస్తే నవంబర్ వస్తే 3 సంవత్సరాలు నిండిపోతుంది. ఇక మిగిలినవి కూడా 2 సంవత్సరాలు ఉంటుందా? తర్వాత సంగతి చూసుకోవచ్చు, ఎట్టుండగా అట్లయితుంది. కానీ ఈలోపు ఏదైతుందో ఇవాళ మీరేదో మీ బాధ్యత నిర్వర్తించండి. దయచేసి ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి. ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి. అదర్వైజ్ యూ విల్ ఆల్సో ఇప్పుడు లయబుల్ ఫర్ ది డ్యామేజ్. మీరు కూడా బాధ్యులు అవుతారని చెప్పి అంటున్నాను. దయచేసి ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ ఇటువంటి ఒక మూర్ఖపు ఆలోచనలు పక్కన పెట్టి కొంత రియలిస్టిక్గా పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసి ఇవాళ మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువ నీటి ఏ విధంగా తరలిస్తారో దట్ యు పుట్ ఇట్ టు యూస్. వాళ్ళు ఎల్లెంపల్లి గురించి మీరు మాట్లాడబోయే ముందే ఏదైతుందో ఒకటి గుర్తుపెట్టుకోండి. అది 2016 August 4th దట్ ఈస్ పుట్ టు యూస్ ఆఫ్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్. ఆఫ్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి ఏదైతుందో వీళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన అసంపూర్తి పనులను పూర్తి చేసి బ్యారేజ్ గేట్లు ఏదైతుందో అమర్చి వాటిని నీటిని నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపట్టి ఇవాళ ఎగువ మీకు మేడారం రిజర్వాయర్ నీటి తరలింపు చేసి ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతానికి అంతటికీ ఇలా సాగునీటి త్రాగుని అందింపజేసే ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 3 అక్కల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఇవాళ ప్రాణహిత నది జలాలు ఏదైతుందో తుమ్మడియేటి వద్ద నుండి తరలింపుకు సంబంధించి 152 మీటర్ల ఎత్తుతోని డిజైన్ చేయబడ్డటువంటి ఒక ప్రాజెక్టే నాడు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోలేకపోయినారు. మహారాష్ట్ర వాజ్ స్టిక్కింగ్ ఫర్ 148 మీటర్. వాళ్ళు ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇట్ వాజ్ ఇన్ 2008 2008లో అప్పుడు నేను కూడా మంత్రిగా ఉంటేనే వారు ఏదైతుందో తుమ్మడేటి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి ఏదైతుందో 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏదైతుందో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా వీళ్ళు తుమ్మడిహట్టి వద్ద నుండి నీటి తరలింపుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోలేనటువంటి ఒక ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు మొట్టమొదటిగా ఇవాళ తుమ్మడిహట్టి వద్ద నుండి నీటి తరలింపుకు సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేసినప్పటికీ మహారాష్ట్ర ఏదైతుందో 148 మీటర్లకి స్టిక్ ఆన్ కావడంతో ఆనాడు ఏదైతుందో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలు సూచనలతోని మనం తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్లు ఆశించిన నీటి లభ్యత పొందలేకపోతున్నామనేటువంటి ఒక భావనతోని వీళ్ళ మేడిగడ్డ దిగువన ఏదైతే 100 మీటర్ల ఎత్తుతోని వీళ్ళ బ్యారేజ్ నిర్మాణం చేయబడే విధంగా మీకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజే కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఎల్లంపల్లికి తరలింపు చేసే విధంగా అదే తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే మీకు మైలారం వద్ద ఏదైతుందో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయవలసి వస్తుండే. ఎట్లాగో వీళ్ళ మేడిగడ్డ వద్ద బ్యారేజెస్ నీటి ఇదైతే తరలింపు ప్రతిపాదన చేయడం జరిగిందో దీంతో 2 లిఫ్ట్లు మనకు అదనంగా అవుతున్నాయి. ఈ 2 లిఫ్ట్లు అదనం కావడంతో నీటి లభ్యత ఏదైతుందో మనం 240 టీఎంసీకి అనుమతి లభించడం జరిగింది. అదే తుమ్మడిహట్టి పోతే ఇట్ వాజ్ జస్ట్ 40 టీఎంసీ లెస్ దెన్ 60 టీఎంసీ. వీళ్ళు ఏ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేంది, అనుమతులు పొందలేంది, ఒప్పందం కుదుర్చుకోలేంది వీళ్ళు కేసీఆర్ గారు లౌక్యత ప్రదర్శించి ఏదైతుందో 2 బ్యారేజీలు అదనం అయినప్పటికీ కూడా ఏదైతున్నదో
వీళ్ళు 240 టీఎంసీ లభ్యత పొందే విధంగా వీళ్ళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైనింగ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రీడిజైనింగ్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. దాన్ని ఏదైతుందో అనుమతులు పొంది వాళ్ళు ఏదైతుందో కేవలం దశాబ్ద కాలంలో ఏదైతుందో వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోబడటం అంటే కొంచెం దేశ చరిత్రలో కూడా ఇక్కడ లేదు అని చెప్పంటున్నాను. దేశ చరిత్రలో చెప్పంటున్నాను. ఏమంటే 1,00,000 కోట్లు ఇవాళ 1,00,000 కోట్లు మీరు టోటల్ అంచనా వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఏ లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద వీళ్ళ పియర్స్ కృంగిపోయారని చెప్పి భావిస్తున్నామో ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. అంటే 1,00,000 కోట్లలో 500 కోట్లు అంటే ఎంత? 0.5%. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా ఇవాళ మీరు 1,00,000 కోట్లుగా భావించినా కానీ ఇవాళ మనకు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద కృంగిపోయిందని చెప్పని భావించేది కేవలం జస్ట్ 500 crores అంటే లెస్ దెన్ 5%. అంటే 99,500 కోట్ల విలువ చేసేటువంటి ఒక నిర్మాణం ఇట్ ఇస్ ఇంటాక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అంచనా అని చెప్పని భావించినా ఇవాళ మనకి ఏదైతుందో అది జరిగిన ఇవాళ పియర్స్ కృంగుదల అనేది ఇట్ ఇస్ లెస్ దెన్ 500 crores అంటే 99,500 crores. ఇలా నిర్మాణం ఏదైతుందో అది ఇంటాక్ట్ ఉన్నది, అది గమనించాలని చెప్పంటున్నాను.